బోతు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం ఆదిలాబాద్ జిల్లా శ్యామల ప్రసాద్ మాట్లాడుతూ అమరుల త్యాగాల మీద అధికారం చేపట్టిన గత టీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్లలో ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లేకుండా ఆకాంక్షలను నెరవేర్చలేరని, కుటుంబ పాలన కొనసాగించలేదని, దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారన్నారు. గతేడాది క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల ఇంటి స్థలం, ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, పెన్షన్ కార్పొరేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొందరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్యామల ప్రసాద్ బూసరాముని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బూసరాముని నియామకం చేయడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులతో పాటు మల్టీపర్పస్ లేబర్ కు ఘనంగా సన్మానించి సత్కరించారు గ్రామస్తులు. మండల కేంద్రంలో పారిశుద్ధ కార్మికులు పచ్చదనం పరిశుభ్రతతో భాగంగా తమ యొక్క విధి నిర్వహణలో భాగంగా సక్రమంగా నిర్వహించిన సందర్భంగా పలువురు మండల వాసులు వారిని అభినందించి సత్కరించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వారు చాలా మంది చచ్చిపోయినారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో వ్యూహకర్తలుగా ఉన్న వాళ్ళే పెద్దగా అంటే ఇప్పుడు చాలా మంది లబ్ధి పొందిరు. తెలంగాణ వస్తే తెలంగాణకు అందరు మద్దతు చెప్తే నక్సలైట్ సిద్ధాంతాన్ని అమలు చేస్తా అని చెప్పిన కేసీఆర్ గారు తెలంగాణ వస్తే తెలంగాణ తొలి సీఎంగా దళితుల సీఎంగా చేస్తా అని చెప్పిన సీఎం గారు నాటి సీఎం గారు మోసం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఓటుగా మార్చుకొని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన 10 ఏళ్ళు ఉన్నారు. కానీ ఏదైతే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తరహాలో ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటారు, తెలంగాణ అమరవీరులను అందరికీ న్యాయం చేస్తారు, తెలంగాణ కోసం డబ్బు కొట్టిన వాళ్ళను, పాట పాడిన వాళ్ళను, ఆటలాడిన వాళ్ళని అందరినీ కూడా ఆదుకుంటారని అనుకున్నాం. తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ వస్తుందని కలలు కన్నాం. కానీ అవన్నీ ఏవి జరగలేదు. రసమై బాలకిషన్ అప్పచెప్పడం వల్ల తెలంగాణ కళాకారులుగా కొందరిని గుర్తించారు. తెలంగాణ వేదికల మీద కేసీఆర్ గారు 1200 మంది చచ్చిపోయిందని చాలాసార్లు చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత కొందరికే ఉద్యమ అమరవీరులుగా గుర్తింపు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. అయితే నాడు తెలంగాణ వస్తే మీ పాదాల దగ్గర మోకరిల్తామమ్మా అని సోనియా గాంధీ దగ్గర పోయి ఈయన సరెండర్ అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యమకారులను అక్కడ కాంగ్రెస్ పార్టీని మోసం చేసిండు. అది దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారు తెలంగాణ ఉద్యమం పేరు మీద ఉద్యమకారులను మొత్తం మోసం చేసిండనే దృష్టితో తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలనే కోవలో వాళ్ళ పార్టీలో వాళ్ళ మేనిఫెస్టోలో ఉద్యమకారులను ఆదుకుంటామని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయ్యింది. సంవత్సరం వేడుకలు నడుపుతూ ఉన్నారు ఇప్పుడు. కానీ ఉద్యమకారుల గురించి ఎక్కడ ప్రస్తావన చేస్తలేరు. దీని గురించి నీరు కారుస్తూ ఉన్నారు. ఈ అంశం మీదనే లాస్ట్ టైం మేము ఆదిలాబాద్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ దాకా పాదయాత్ర చేసినాం. అక్కడ 144 సెక్షన్ పెట్టడం వల్ల మేము దాన్ని భారీ ఎత్తున చూపించలేకపోయినాం. కానీ దీన్ని మేము ఎట్లా అయినా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగానే ఉద్యమం చేయాలి. నాడు తెలంగాణ కోసం కాల్చుకొని చచ్చిపోయిండ్రు, రైలుకి ఎదురుపోయిండ్రు, ధర్నాలు చేసిండ్రు, లాఠీ దెబ్బలు తిన్నారు, బస్సులు వాళ్ళ కొట్టిరు, అద్దాలు వాళ్ళ కొట్టిరు. అది ప్రజాస్వామ్యయుతంగా అంటే కొంచెం హింసాత్మకంగా జరిగింది. కానీ మేము ప్రజాస్వామ్యయుతంగానే మా ఉద్యమాన్ని చేయాలనుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యమకారుల పట్ల, కళాకారుల పట్ల, అమరవీరుల పట్ల ఏమన్నా నిర్లక్ష్యం వహిస్తే రానున్న లోకల్ ఎలక్షన్లలో జెడ్పీటీసీలుగా అన్ని మండలాల నుంచి మేము పోటీ చేయడానికి మా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫిబ్రవరి 1 వరకు కానీ మాకు ఎట్లాంటి పిలుపు కానీ దీని మీద ఎట్లాంటి అంశం ఏదైనా తేల్చలేకపోతే కానీ ఫిబ్రవరి 1 నుంచి మేము మక్తల్ నుంచి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ దాకా పాదయాత్ర చేస్తాం. నెక్స్ట్ విడత ఆ విధంగా చేయడానికి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం, అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ ఉన్నాం, మా బాడీని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. అదే కోవాలో ఈరోజు మా రాము గారిని మా స్టేట్ బాడీలోకి రాష్ట్ర కార్యదర్శిగా నియమించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే అన్నగారి గురించి, అన్న ఉద్యమం గురించి మేము తెలుసుకున్నాం. కాబట్టి రాము గారిని ఈరోజు మేము రాష్ట్ర కార్యదర్శిగా, తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చెప్తా ఉన్నాం. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ ఈ జిల్లాలన్నింటిలో అన్న ఈ నార్త్ సైడ్ అన్న యాక్టివ్గా ఉన్నారని తెలిసింది మాకు. కాబట్టి మాకు పూర్తి స్థాయిలో సహకరించాలి. అన్నకి బాధ్యతలు చెప్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ తొందరగా మాకు మా అంశాన్ని తెలిసకపోతే మేము కూడా ప్రజాస్వామ్యయుతంలో, ప్రజాస్వామ్య పందంలో మేము జెడ్పీటీసీలు పోటీ చేస్తాం, కార్పొరేటర్లుగా పోటీ చేస్తాం, అన్ని విధాలుగా పోటీ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారు దీక్షా దివాస్ అని ఒకటి నడుపుతా ఉన్నాడు.
ఆయన జస్ట్ ఉపవాసం ఉన్నందుకే దీక్ష దివాసాన్ని స్టేట్ అంతా చెప్తా ఉన్నాడు. మరి ప్రాణాల కూలిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? తెలంగాణ కోసం తుపాకీ కనతల పెట్టుకొని కాల్చుకున్న పోలీస్ కిష్టన్న మన తెలంగాణలో వేల మంది లక్షల మంది ఉన్నారు మన ముదిరాజు కమ్యూనిటీలు. ఆయన ముద్దుబిడ్డ, తెలంగాణ ముదిరాజు కమ్యూనిటీ ముద్దుబిడ్డ ఆయన చచ్చిపోయిండు కాబట్టి, శ్రీకాంతాచారి చచ్చిపోయిండు, యాదన్న చచ్చిపోయిండు, చాలా మంది చచ్చిపోయిండు కాబట్టి ఇప్పుడు ఈయన దీక్షా దివాస్ మేము స్వాగతిస్తున్నాం. ఇట్లనే మన పోలీస్ కిష్టన్నది కూడా నడపాలి, శ్రీకాంతాచారి కూడా నడపాలి, యాదయ్య కూడా నడపాలి. దీన్ని కూడా స్టేట్ వైడ్గా మీ టీఆర్ఎస్ పార్టీ నుంచి పిలుపునియాలి. లేకపోతే ఇది మీ ఫ్యామిలీ కోసం, మీ కుటుంబ పాలన కోసం, మీ కుటుంబం దాన్ని ప్రచారం చేసుకోవడం తప్ప మిగతాదేం కాదని నేను తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేస్తే మేము కూడా దాన్ని స్వాగతిస్తాం, మా పూర్తి స్థాయిలో మా మద్దతు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇంతటితో